కొంతమంది మేధావులు కానీ. ఎస్ కోటేశ్వరరావు అంటే ఈ విషయం ఈ టాపిక్ ఇక్కడ నేను ల్యాక్ చేయను, కానీ పొత్తు అనేది అనివార్యం, ఈ పార్టీకి అవసరం ఉంది అంటే బీజేపీకి అవసరం లేకపోయినా కేంద్రంలో మళ్ళీ ఎలాగూ ఎన్డీఏ కూటమి వస్తుంది, మోడీ వస్తారు, రేపు వారవసరం వీరికి ఉంటుంది, డెఫినెట్గా బీజేపీతో పోతే మాత్రమే ఆ పార్టీ సర్వైవల్ అయితే. సరే ఇప్పుడు కొంత కాంగ్రెస్ ఎలిగేషన్ చేస్తే చేయొచ్చు, జనాల్లో కొంత నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ రావచ్చు, కానీ పార్టీని కాపాడుకోవాలంటే పొత్తు అనివార్యత అని కేసీఆర్ మీద ఆ పార్టీ లీడర్స్ క్యాడర్ ఒత్తిడి తీస్తున్నారు అనేది ఒక ఫీడ్బ్యాక్ అండి. ఏం చెప్తారు? ఇప్పుడు లీడర్లు లేకపోతే జనం ఒత్తిడి చేస్తున్నారు, లేకపోతే జనం తప్పు చేశామని చెప్పేసి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, ఇలాంటి పదాలన్నీ మనం వింటున్నాం. ఇవన్నీ ఏమిటంటే ఏదైనా ఒక రాజకీయపరమైనటువంటి అవగాహన కుదుర్చుకోవడానికి ముందుగా జనాన్ని అంటే కార్యకర్తల్ని జనాన్ని మానసికంగా సిద్ధం చేయడానికి చెప్పేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. అందువలన అవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగం. ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ ఒకవైపు రాజీవ్ గాంధీ రికార్డును మేము బ్రేక్ చేస్తాము అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, మరొక వైపు మాకు మొత్తం పూర్తి మెజారిటీ ఉందని అంటూ తమతో తీవ్రంగా విభేదించినటువంటి వాళ్ళని, లేకపోతే తమకు వ్యతిరేకంగా చేసినటువంటి, తమ నుంచి గతంలో విడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోవడానికి వెంపర్లాడుతున్నాం. కారణం ఏమిటంటే గతంలో దానికి గరిష్టంగా సీట్లు వచ్చినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో లేదా మరికొన్ని రాష్ట్రాల్లో దానికి సీట్లు తగ్గబోతున్నాయి. అందువలన అసలు 303 సొంతంగా మెజారిటీ తెచ్చుకుంటుందా, లేకపోతే ఇతర మిత్రపక్షాల మీద ఆధారపడి తిరిగి అధికారానికి వస్తుందా, అది కూడా లేదా. ఇట్లా భిన్నమైనటువంటి వాతావరణంలో బీజేపీ తన పట్టును పోకుండా ఉండాలంటే గతంలో బయటికి తాను పంపినా లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళినా కానీ అటువంటి వాళ్ళందరితో కూడా మళ్ళా చర్చలు చేస్తా ఉంది, లేదా ఇతర పార్టీల మధ్య విభేదాలు, ఇట్లా రకరకాల ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా బీజేపీ తన ఉనికిని కాపాడుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తా ఉంది. అందువలన ఆ విధమైనటువంటి ప్రయత్నాలు బీజేపీ ఒకవైపు చేస్తా ఉంటే, రెండో వైపు అవకాశవాదం. డెఫినెట్ గా అవకాశవాదమే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీతో ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏమి సాధించడానికి ఉండాలి అనేటువంటి ప్రశ్న. ఈ రాష్ట్రానికి ఇప్పుడు గతంలో తెలుగుదేశం బీజేపీతో ఉంది, సాధించింది ఏమి లేదు. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి వైసీపీ అన్నింటికీ మద్దతు ప్రకటించింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సాధించింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని విషయాల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఏమి సాధించారు? అందువలన ఇది ఒక మైండ్ గేమ్. అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక పార్టీతో ఉండాలనేటువంటిది ఒక మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. సాధించేది ఏమీ లేదు, జనానికి సంజాయిషీలు చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఆ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఇట్లా చెప్తున్నారో, లేకపోతే నాయకులు ఇట్లా చెప్తున్నారో మనుగడ సాగించాలి, మనుగడ బతికి ఏమి సాధిద్దామని, అది కదా సమస్య. బతికి బాజీ గారు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినా మిగతా మిత్రులు చెప్పినా బీజేపీ అంటే అగ్రనాయకత్వాలు ఏమో కానీ కింద క్యాడర్ భయపడుతున్నారు. సరే వారు బీజేపీ మీ దగ్గరికి బీఆర్ఎస్ మీ దగ్గరికి వచ్చినా, చంద్రబాబు ఒకళ్ళ మీ దగ్గరికి వచ్చినా కూడా మీ మీద భక్తితో కాదు భయంతో వస్తున్నారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ పొత్తు అంటే అక్కడ భయపడే పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన ఓకే, కానీ బీజేపీ కలిస్తే కాస్త మైనస్ అవుతుంది. సరే సేమ్ టైం తెలంగాణలో కూడా ఆ పరిస్థితి వస్తే కాంగ్రెస్ నెత్తిలా పాలు పోసినట్టే. ఈ రెండు అంశాలు ఎట్లా చెప్తారు? కోటేశ్వర గారి మాట ఎత్తి చెప్పారు కాబట్టి వారు అన్న మాటకి నేను ఒక మాట చెప్తాను.